దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 128. పార్కులో ఆనంది, అక్కడే శశాంక్. ఏం జరగనుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అసోసియేషన్ ఆఫీస్లో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో డైరెక్టర్గా నదిత బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరికీ మీటింగ్ కండక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. మిగతా బిజినెస్ మ్యాగ్నెట్స్తో పాటు ఆమర్ కూడా ఆ మీటింగ్లో పాల్గొని ఉంటారు. ఈ ఇయర్లో ఇంతవరకు అసోసియేషన్కి వచ్చిన ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్ అండ్ బడ్జెట్ గురించి ఆ మీటింగ్ జరుగుతూ నదిత అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. వాళ్ళ ముందు ఆ మీటింగ్కి సంబంధించిన పేపర్లను చూస్తూ నందిత చెప్పేది వింటూ ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ. అసోసియేషన్ అకౌంట్స్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే అడగటం, దానికి నందిత ఆన్సర్ చేయటం మామూలుగానే జరుగుతుంటుంది. అందరితో పాటు అమర్ కూడా ముందున్న పేపర్స్ చూస్తూ నందిత చెప్తున్నది శ్రద్ధగా వింటున్నాడు. నందిత మాట్లాడిన తర్వాత మైక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీసుకుని అసోసియేషన్ అకౌంట్స్ గురించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నందిత మేడంని అడిగి క్లియర్ చేసుకోవచ్చు అని అంటాడు. నో డౌట్స్, అన్నీ క్లియర్గానే ఉన్నాయి. మేడం చాలా చక్కగా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు అని నందితను కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అమర్ పైకి తన మీద కోపంగా ఉన్నా భార్య అలా పేరు తెచ్చుకోవడం చూసి మనసులో సంతోషపడుతుంటాడు. కానీ ఆ అసోసియేషన్ అథారిటీ మొత్తం శశాంక్ చేతిలో ఉందని అక్కడ ఎవరికీ తెలియదు. అక్కడ జరిగే ప్రతి మీటింగు కూడా శశాంక్ మరొక రూమ్లో అజ్ఞాత వ్యక్తిగా కూర్చొని సిస్టంలో ఆ మీటింగ్ని వింటున్నాడు. మీటింగ్ని వింటున్నాడు అనే కంటే నందితని కోరికతో చూస్తున్నాడు అంటే కరెక్ట్గా ఉండొచ్చు. కొంతసేపటికి ఆ మీటింగ్ పూర్తవుతుంది. నందిత అక్కడ ఉన్న అమర్ని కోపంగా చూస్తూనే మీటింగ్ ముగించుకొని బయటకొచ్చి కార్ దగ్గరికి చేరుతుంది. నందిత అంటూ అమర్ వెనుక నుండి పిలుస్తాడు. కార్ డోర్ తీసి ఎక్కబోయిన నందిత అమర్ పిలుపు విని వెనక్కి తిరిగి అమర్ అక్కడికి రావటం చూస్తుంటుంది. అమర్ తన దగ్గరికొచ్చి, నీతో మాట్లాడాలి నందిత అని అంటాడు. నందిత తీసిన కార్ డోర్ వేసి, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. మన పిల్లలు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. ఆ ప్రశ్న నువ్వు నన్ను అడగటం కాదు, నేను నిన్ను అడగాలి. శిరీష డాక్టర్ జితేంద్రని పెళ్లి చేసుకోబోతుంటే అడ్డుపడి తన పెళ్లి తనకి ఇష్టం లేకుండా నీ అల్లుడితో చేయించావు. పైగా వాళ్ళ పెళ్లికి ఆనంది సహాయం తీసుకుని అశ్విన్కి మనశ్శాంతి లేకుండా చేశావు. మీ పిల్లలు ఇప్పుడు సంతోషంగా లేరంటే దానికి నువ్వు కాదా కారణం అని అడుగుతుంది. చైతన్య పరాయివాడు కాదు నందిత, మన ప్రాణ స్నేహితులైన రమేష్ దేవిల కొడుకు అని అంటాడు. అందుకని ఆనందిని నా కోడల్ని చేసుకున్నాను అని అంటుంది. మరి చైత్రని ఎందుకు అల్లుడిగా ఒప్పుకోవడం లేదు అని అడుగుతాడు. చైత్రని అల్లుడిగా ఒప్పుకోవాలంటే శిరీష ఆనంద నిలయానికి వచ్చి ఉండాలి. తన ద్వేషం ముందు నువ్వు తట్టుకోగలుగుతావా అని అడుగుతుంది. ద్వేషించేది నా కూతురే కదా, ఎందుకు తట్టుకోలేను అంటాడు అమర్. అది అన్నంత ఈజీ కాదు నీ కూతురు ద్వేషాన్ని తట్టుకోవడానికి అని అంటుంది. అంటే నా కూతురు నన్ను ద్వేషిస్తుందనే ఒక్క కారణంతోనే నువ్వు వాళ్ళ పెళ్లిని ఒప్పుకోవడం లేదా అని అడుగుతాడు అమర్. నందిత చూపుల్ని పక్కకు తిప్పి, అదేమీ కాదు, చైత్రని నా అల్లుడిగా చేసుకోవడం నాకిష్టం లేదు అని అంటుంది. అబద్ధం చెప్పుకు నందిత, శిరీష నన్ను ద్వేషించుకుంటుందని ఒకే ఒక్క కారణంతో నువ్వు అశ్విన్ వాళ్ళ పెళ్లి అంగీకరించటం లేదు కదా అని అడుగుతాడు. నందిత ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. ఆనంది అశ్విన్ కోసం అల్లాడిపోతుంది నందిత. తన మీద కాస్త కనికరం చూపించి అశ్విన్కి నచ్చచెప్పి ఆనందిని తీసుకువెళ్ళమను అని అంటాడు. వాడు తీసుకురాడు. నువ్వు చేసిన తప్పుకి నీకిదే పనిష్మెంట్ అంటుంది కోపంతో. నేను తప్పు చేస్తే నాకు మాత్రమే పనిష్మెంట్గా ఉండాలి కానీ ఆనందిని వదిలేసి అశ్విన్ కూడా బాధపడుతూ ఎందుకు పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు అని అడుగుతాడు. వాడేమీ బాధపట్టలేదు, ధైర్యంగానే ఉన్నాడు అని అంటుంది పక్క చూపులు చూస్తూ.
ఆ విషయం నన్ను సూటిగా చూస్తూ చెప్పు అని అంటాడు. కొడుకు పడుతున్న బాధ ఏంటో తల్లిగా తనకు తెలుసు కాబట్టి చెప్పలేకపోతుంటుంది. భార్యాభర్తలు విడిపోయి బాధపడటం లేదని చెప్తుంటే నేను ఎలా నమ్ముతాననుకుంటున్నావు అని అడుగుతాడు. నిజమే, వాడు ఆనందికి దూరమై చాలా బాధపడుతున్నాడు అని అంటుంది కన్నీళ్లతో తన బాధని వెలకక్కుతూ. తన కన్నీళ్లు చూసి అమర్ ఇంకా బాధపడుతూ, వాడు నా కొడుకు నందిత. వాడి గురించి నాకు తెలీదనుకున్నావా? పైకి ధైర్యంగా గంభీరంగా ఉన్నా ఆనంది కోసం ఎంతగా అల్లాడిపోతున్నాడో నేను కూడా గ్రహించగలను. శిరీషని ఇక్కడికి పంపించి ఆనందిని మీ దగ్గరికి తీసుకువెళ్ళు. శిరీష మాతో పాటు ఓ 4 రోజులుంటే తను నన్ను అర్థం చేసుకుంటుంది అని అంటాడు. అర్థం చేసుకోవడం కాదు, ఇంకా ఇంకా నిన్ను ద్వేషిస్తుంది. అది నువ్వు తట్టుకోలేవు అని కోపంగా చెప్పి అమర్ మాట్లాడటానికి ఇంకొక అవకాశం ఇవ్వకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. అమర్ తన కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి బాధపడుతూ ఉంటే చెట్ల చాటు నుండి అదంతా గమనించిన శశాంక్ వాళ్ళు ఎక్కడ కలుస్తారేమో అని టెన్షన్ పడుతూ, నందిత మాటలు బట్టి అశ్విన్ ఆనంది ఎక్కువ కాలం దూరంగా ఉండేలాగా లేరు. ఆనంది అశ్విన్ ఒకటైతే శిరీష చైత్రని కలపటమే కాదు, అమర్ నందితని కలిపే ప్రయత్నాలు కూడా చేస్తారు. అదే జరిగితే ఇన్నాళ్ళు నేను చచ్చిన పేరుతో అజ్ఞాతంగా ఉన్నందుకు ఉపయోగమే లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముందు ఆనందిని లేపేయాలి అని అనుకుంటాడు. అదే రోజు సాయంత్రం అశ్విన్ ఆఫీస్లో ఉంటాడు. ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తున్నా ఆనంది జ్ఞాపకాలే అశ్విన్ని వెంటాడుతూ ఉంటాయి. ఎటు చూసినా అమాయకత్వమైన తన రూపము, యమా యమా అంటూ నవ్వుతూ పలకరించే తన జ్ఞాపకాలే చుట్టుముడుతుంటాయి. ఆ జ్ఞాపకాలతో సతమతమవుతుంటే ఫోన్ రింగ్ అవుతుంటుంది. స్క్రీన్ వైపు చూసేసరికి డార్లింగ్ కాలింగ్ అని కనిపిస్తుంటుంది. బామ్మగారి ఫోన్ అనగానే కాస్త కంగారుగానే లిఫ్ట్ చేసి, ఏంటి బామ్మ అని అంటాడు. ఆనంది ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు అశ్విన్. తను నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది బామ్మగారు. నా దగ్గరికి ఎందుకు వస్తుంది బామ్మ, అదేమీ లేదు అని అంటాడు. ఇవాళ నిన్ను ఎలాగైనా కలవాలని చూడాలని ఉదయం నుంచి పట్టుపట్టింది అశ్విన్. తీరా మాకు చెప్పకుండా బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన తను నీ దగ్గరికి రాకపోతే మరి ఎక్కడికి వెళ్ళినట్టు అని కంగారుగా అడుగుతుంది. బామ్మగారి మాటలకు అశ్విన్ కూడా కాస్త కంగారు పడుతుండగానే ఆనంది నుంచి కాల్ వెయిటింగ్ వస్తుంటుంది. అది చూసి, ఆనంది నాకు ఫోన్ చేస్తుంది బామ్మ, తను ఎక్కడ ఉందో తెలుసుకొని మళ్ళీ నీకు కాల్ చేస్తాను అని అంటాడు. అవునా, సరేరా, త్వరగా తన్ని ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అశ్విన్ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఒక పార్కులో కూర్చున్న ఆనంది ఆ కాల్ మాట్లాడుతూ, ఏమా, నేను మన ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఉన్నాను. నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు కొంచెం ఇక్కడికి రావా అని బాధపడుతూ అడుగుతుంది. నేనెందుకు వస్తాను? బామ్మ నీకోసం నాకు ఫోన్ చేసింది. మర్యాదగా నువ్వు నీ ఆనంది నిలయానికి వెళ్ళు అంటూ సీరియస్గా చెప్తాడు. లేదు అమ్మా, నిన్ను చూడండి, నీతో మాట్లాడండి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు వచ్చే వరకు నేను ఈ పార్కులోనే కూర్చుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అబ్బా, ఎందుకే నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నావు అని తిట్టుకొని తనకు మళ్ళీ కాల్ చేస్తుంటాడు. కోపంగాని లిఫ్ట్ చేసి చెప్పు అమ్మా అని అంటుంది. చీకటి పడుతుంది ఆనంది, చెప్పిన మాట విని నువ్వు నీ ఆనంద నిలయానికి వెళ్ళు అని అంటాడు. నువ్వొచ్చి నాతో మాట్లాడే వరకు నేను వెళ్ళను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఎంత మొండి చేస్తున్నావు రాక్షసి అని కోపంగాని తిట్టుకొని మళ్ళీ వాళ్ళ బామ్మకి ఫోన్ చేస్తాడు. చెప్పు మానవుడా, ఆనంది ఎక్కడ ఉందంట అని అడుగుతుంది బామ్మగారు. తను మా ఇంటి దగ్గర పార్కులో ఉందంట బామ్మ. చైతన్యని గాని మీ కొడుకుని గాని వచ్చి ఆ తింగర్ దాన్ని తీసుకువెళ్ళమని చెప్పు అని అంటాడు. తను అక్కడికి ఎందుకు వెళ్ళిందంట్రా అని అడుగుతుంది బామ్మగారు కంగారు పడుతూ. నన్ను కలవడం కోసం వచ్చిందంట. నేను వచ్చే వరకు అక్కడే ఉంటుందంట. ఈ తలనొప్పులని నాకొద్దు. ఎవరినో ఒక్కరిని వచ్చి తనని తీసుకుని వెళ్ళమని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అబ్బా, వీడి కోపం అంతే ఉంది, అది మొండి చేయటం అంతే ఉంది అని అనుకొని బామ్మగారు చైతన్యకి కాల్ చేస్తుంటుంది. చైతన్య ఆఫీస్లో అమర్ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుతుంటాడు.
చైతన్యతో పాటు గీత కూడా కూర్చొని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బామ్మ అని అంటాడు. ఆనంది అశ్విన్ కోసమని ఆ ఇంటి దగ్గర ఉన్న పార్క్కి వెళ్ళిందట చైతన్య. అశ్విన్ ఫోన్ చేసి చెప్పాడు అని ఉన్న విషయం అంతా చైతన్యకు చెప్తుంది. చెల్లెల గురించి విని బాధపడుతూ సరేలే బామ్మ, నేను ఏదో ఒకటి చెప్పి ఆనందిని ఇంటికి తీసుకుని వస్తానులే, నువ్వు కంగారు పడకు అని అంటాడు. బామ్మగారి మాటలు అమర్కి వినపడక ఏమైంది చైతన్య అని అడుగుతాడు. చైతన్య బామ్మగారిని లైన్లోనే ఉంచి ఆనంది అశ్విన్ కలవడం కోసమని పార్క్కి వెళ్ళిందంట మావయ్య అంటూ చైతన్య కూడా ఉన్న విషయం చెప్పి మనం ఆఫీస్ నుండి వెళ్ళేటప్పుడు ఆనందిని తీసుకుని వెళ్దాము, అదే బామ్మకు చెప్తున్నా అని అంటాడు. వద్దు, మనం తీసుకెళ్ళొద్దు, ఫోన్ ఇలా ఇవ్వు, మీ బామ్మతో నేను మాట్లాడతాను అంటాడు అమర్. అమర్ మాటలకు గీతతో పాటు చైతన్య కూడా ఆశ్చర్యపోతూ ఆ ఫోన్ అందిస్తాడు. మీ ముద్దుల మనవడికి ఫోన్ చేసి ఆనంది గురించి మేం పట్టించుకోము, మీ మొగుడు పిల్లలు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, మాకు సంబంధం లేనట్టుగా మీ మనవడికి చెప్పమ్మా అంటాడు అమర్. అయ్యో, అలా ఎలా మాట్లాడగలుగుతాను అమర్ అంటుంది బామ్మగారు. వాళ్ళిద్దరు కలవాలి అంటే మనం కొంచెం మనసు చంపుకొని ఉండక తప్పదు అమ్మా, నువ్వు కంగారు పడకుండా నేను చెప్పింది అశ్విన్కి ఫోన్ చేసి చెప్పు అని అంటాడు. సరేరా మరి అని చెప్పి బామ్మగారు అట్నుంచి ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పటికే చీకటి పడుతుంది మావయ్య, ఆనంది ఇంకా పార్కులోనే ఉందంటే ఎంతైనా ఆడపిల్ల కదా అంటూ భయపడతాడు చైతన్య. భయపడకు చైతన్య, వాళ్ళు కలవడం మనకి కావాలి అంటాడు అమర్ మొండిగా. అమర్ చెప్పిన విషయం బామ్మగారు అశ్విన్కి ఫోన్ చేసి చెప్తుంటుంది. అశ్విన్ అది విని కోపం తెచ్చుకుంటూ మీ అందరికేమైనా పిచ్చి పట్టిందా, అవతల చీకటి పడుతుంది, ఆనంది ఆడపిల్లని కూడా చూడకుండా పార్కులో ఉంది అంటే మాకు సంబంధం లేదంటారా అని వాళ్ళ బామ్మగారి మీద గిరుచుకుపడతాడు. నిజం చెప్పాలి అంటే ఆనంది బాధ్యత మొత్తం ఇప్పుడు నీదే మనవడా, నువ్వు ఆనంది దగ్గరికి వెళ్తావో లేదో నీ ఇష్టం, మీ నాన్న చెప్పమన్నదే నేను చెప్పాను, మేమైతే ఆనంది గురించి ఇక పట్టించుకోం, ఇక ఉంటాను అని చెప్పి బామ్మగారు ఫోన్ పెట్టేస్తారు. చేతుకున్న వాచ్ చూసుకునేసరికి అప్పటికే 8 అవుతుంది. ఓ గాడ్ అని అనుకొని ఆనందికి ఫోన్ చేస్తాడు. ఇంకా పార్కులోనే ఉన్న ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి నా దగ్గరికి వస్తున్నావాయమ్మా, ఎక్కడి వరకు వచ్చావు అని అడుగుతుంది. ఏయ్ మెంటల్ దానా, క్యాబ్ బుక్ చేస్తాను కానీ నువ్వు నీ ఆనంద నిలయానికి వెళ్ళిపో అంటూ కసురుతాడు. క్యాబ్ బుక్ చేసుకోవడం నాకు తెలియనంత అమాయకురాల్ని అనుకున్నావాయమ్మా, నేను పెద్ద తెలివైన దాన్ని అని గొప్పగా చెప్తుంది. అక్కడక్కడ ఆ పార్కులో పల్చగా పబ్లిక్ కనిపిస్తుంటుంది. ఆ పబ్లిక్ మధ్యలో ఓ చెట్టు చాటున శశాంక్ నిలబడి తనని గమనిస్తుంటాడు. తన మాటలకు అశ్విన్ తల పట్టుకుంటూ నువ్వు పెద్ద తెలివైన దానివైతే మీ ఆనంద నిలయానికి నువ్వు వెళ్ళిపోవే, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని అడుగుతాడు. నువ్వే నన్ను ఏడిపిస్తున్నావయ్యమ్మా, ఇప్పటికి నేను కన్నీళ్ళు పెట్టుకుంటూ నీకోసం ఎదురు చూస్తున్నాను తెలుసా అని అంటుంది నిజంగానే కన్నీళ్ళు పెడుతూ. శశాంక్ వాడి బట్టల్లో పెట్టుకున్న ఒక కత్తిని బయటికి తీసి పబ్లిక్కి తెలియకుండా తనని చంపాలనే ప్లాన్లో ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. శశాంక్ నుండి ఆనందికి ప్రమాదం పొంచి ఉందా, ఈ క్రమంలో వాంటెడ్గానే ఆనంది మీద దాడి జరుగుతుంది అని అశ్విన్ తెలుసుకుంటాడా, ఆనంది ఆ పార్క్ నుండి ఆనంద నిలయానికి వెళ్తుందా లేక అశ్విన్ దగ్గరికి వెళ్తుందా, శశాంక్ వల్ల కథలో జరగబోయే పరిణామాలేంటి తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.